హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం కోకోనట్ రైస్ చేసుకుందాం. అదేనండి, కొబ్బరి పాలతోటి అన్నం వండుకుందామండి. ఇది చాలా 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 కమ్మగా ఉంటుందండి. మనకి పచ్చి కొబ్బరి రెడీగా ఉన్నప్పుడు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని పాలు రెడీగా చేసి పెట్టేసుకుందామండి. ఈలోపు పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసుకొని దానిలో 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో నేను చూడండి బిర్యానీ దినుసులు అన్నీ వేస్తున్నాను. లవంగాలు, చెక్క, షాజీరా, అలానే బిర్యానీ ఆకు వేసి వేడి అయిన తర్వాత దానిలోనే ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసి వేగనిస్తున్నాను. ఈలోపు నేను కొబ్బరి మిక్సీ పట్టేసుకొని పాలు తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి కొబ్బరిలో నుంచి పచ్చి కొబ్బరి అనమాట ఇది. దీనిలో నుంచి చక్కగా మనకి పాలు బయటకు వస్తాయన్నమాట. ఈ పాలు వేసి మనం రైస్ వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈలోపు మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి. అందులోనే జీడిపప్పు, ఒకటి టొమాటో వేసుకుంటున్నానండి. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా పుదీనా ఆకులు వేసి దానిలోనే 1 స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీనిలోనే సరిపడా ఉప్పు వేసుకొని నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్కి నేను 1.5 గ్లాస్ మాత్రమే కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నది బిర్యానీ రైస్ అనమాట. చూడండి, ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్పు టేస్ట్ చూడండి ఒక్కసారి. ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసిన తర్వాత మనం బియ్యం వడగట్టేసుకొని ఈ కొబ్బరి పాలలో యాడ్ చేసేసుకుందాం. బియ్యం ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పేసి మనం మూత పెట్టేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఇలా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఒక్కసారి తీసి తిప్పి నేను ఇప్పుడు దీనిలో పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చి బఠానీ మనకి రిలయన్స్లో, డీమార్ట్స్లో ఇలా దొరుకుతాయండి. ఇవి పచ్చి బఠానీ అనమాట. ఇవి రంగు వేయనివి. దీన్ని యాడ్ చేయడం వల్ల కొబ్బరి అన్నానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి పచ్చి బఠానీ అని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్ముతారండి, కానీ అవి కలర్ వేసి ఉంచుతారనమాట. చూడండి, అవి ఎప్పుడైనా కూడా మనం నీళ్ళల్లో వేయగానే వాష్ చేయడానికి వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. వాటికన్నా కూడా మనకి బఠానీ ఎక్కువగా దొరికినప్పుడు అవి తెచ్చుకొని ఒలుచుకొని చక్కగా మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా కూడా ఫ్రీజర్లో ఉంటాయన్నమాట. ఒక్క 15 మినిట్స్లో మన కొబ్బరి అన్నం చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి, చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే మనం కొబ్బరి పాలతోటి వండుకున్నాం కాబట్టి మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. థ్యాంక్ యూ.